Hello, hi friends, welcome back to our channel Krishna Intensity Trading Levels. ఈ రోజుటి నిన్న నేను ఇచ్చినటువంటి కొన్ని స్టాక్స్ ఈ రోజు ఎలా వర్కౌట్ అయ్యాయో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ మనం చూస్తే హిందుస్థాన్ కాపర్ మనం ఇచ్చిన ఎంట్రీ లెవెల్ బై అబోవ్ 336 పైన మనకు క్లోజ్ అయితే 5 మినిట్స్ క్యాండిల్ మనము ట్రేడ్ తీసుకోమని చెప్పాము. 339.50 ఈజ్ అవర్ టార్గెట్. సో మన టార్గెట్ అనేది ఫస్ట్ ఇక్కడ మనకి ఇది బ్రేక్అవుట్ అయిపోయింది, పైన క్లోజ్ అయింది. తర్వాత మనకి ఇది ఇక్కడే మొత్తం సస్టైన్ అయింది. మార్కెట్ సస్టైన్ అయిన తర్వాత అది పైకి అనేది ఇక్కడ మనకు మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. అంటే మన టార్గెట్ అనేది హిట్ అయింది. ఇక్కడ మనకి యాక్చువల్గా అయితే మన సెకండ్ టార్గెట్ కూడా హిట్ అయింది. 342 అవర్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అది కూడా మనకు హిట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ చూస్తే మనకి హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మనకి 950కి మన బై ఎంట్రీ అబోవ్ పైన క్లోజ్ అయిపోయింది 5 మినిట్స్ క్యాండిల్. దాని తర్వాత రీట్రేస్మెంట్ వచ్చింది. తర్వాత అది మనకు ఇక్కడ వెంటనే మనకు టార్గెట్ అనేది హిట్ అవ్వలేదు, కొంచెం కిందకు వచ్చింది. అంటే మనకు స్టాప్ లాస్ దగ్గరికి అయితే రాలేదు. మళ్ళీ మనకి ఇక్కడ టార్గెట్ అనేది 615 అవర్ టార్గెట్, 612 ఎంట్రీ ప్రైస్, 615 టార్గెట్, మన 615 టార్గెట్ కూడా ఇచ్చింది. అండ్ అలాగే మన సెకండ్ టార్గెట్ వచ్చేసి 618 కూడా మనకు సెకండ్ టార్గెట్ అనేది హిట్ అయింది. ఇక్కడ థర్డ్ టార్గెట్ కూడా హిట్ అయింది. బట్ కానీ నేను ఆ లెవెల్స్ ఏమీ కూడా ఇవ్వలేదు, ఎందుకంటే మనకు ఇవి ఓన్లీ అబ్జర్వేషన్ లెవెల్స్ మాత్రమే. కాబట్టి నేను ఎటువంటి ట్రేడ్ తీసుకోవద్దని చెప్పాను అందరికీ కూడా, జస్ట్ అబ్జర్వేషన్ మాత్రమే చేయండి అని చెప్పాను. సో ఇది కూడా మనకి హిట్ అయ్యింది టార్గెట్. అండ్ నెక్స్ట్ అలాగే చూస్తే ఐటీసీ లిమిటెడ్. ఐటీసీ కూడా చూస్తే మనకి ఇక్కడ 950 క్యాండిల్ కరెక్ట్గా 437 అవర్ ఎంట్రీ లెవెల్. బట్ కానీ 437.05 క్లోజ్ అయింది. సో నెక్స్ట్ క్యాండిల్ దానిపైన ఇంకా క్లోజ్ అయింది, 438 పైన క్లోజ్ అయింది. సో కాబట్టి మనం ఇక్కడ మళ్ళీ అది రీట్రేస్మెంట్కి వచ్చింది. ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటాము. అవర్ ఫస్ట్ టార్గెట్ 440, ఇక్కడ 440 మనకి హిట్ అయింది. అండ్ అలాగే ఇక్కడ ఫస్ట్ టార్గెటే కాదు, మనకి సెకండ్ టార్గెట్ కూడా హిట్ అయింది. మనకి ఇక్కడ 443 ఈజ్ అవర్ సెకండ్ టార్గెట్, 443 కూడా మనకి హిట్ అయింది. ఇక్కడ 2 టార్గెట్స్ అనేది ఈరోజు ఐటీసీ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ మనకు వన్స్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎక్కడ కూడా మనకి కిందకి అంత ఈజీగా రాదు. ఇక్కడే సస్టైన్ అయ్యింది, ఈ లెవెల్ దగ్గరే సస్టైన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళి అది టార్గెట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ రెక్ లిమిటెడ్, ఇది కూడా చూపిస్తాను. ఐసిఎల్టీడీ, ఈ రెక్ లిమిటెడ్ మనకి ఇక్కడ చూస్తే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ మనం ట్రేడ్ చేయము, మనం అవాయిడ్ చేస్తాము. బట్ కానీ ఇక్కడ మనకి ఇది మన టార్గెట్ ఇక్కడ ఫస్ట్ 3 క్యాండిల్స్లోనే ఇచ్చేసింది. సో కాబట్టి మనం ఇది ట్రేడ్ చేయము యాక్చువల్గా ఇక్కడ. బట్ కానీ మనం ఇక్కడ ఇది సెకండ్ టార్గెట్కి వచ్చిన తర్వాత ఇది కొంచెం రిస్క్తో ఉంటుంది, మనం ఇక్కడ కూడా ట్రేడ్ చేయొచ్చు. కాకపోతే కొంచెం రిస్కీగా ఉంటుంది ఇది. సో కాబట్టి కొంచెం చూస్ చేసుకోవాలి. సో ఇదైతే నాకు తెలిసినంత వరకు మీరు ఇది అవాయిడ్ చేయడం మంచిది, ఎందుకంటే మనకి ఫస్ట్ టార్గెట్ 5 మినిట్స్ క్యాండిల్ ఇచ్చింది అంటే ఆ రోజు మీరు దాన్ని అవాయిడ్ చేయడం మంచిది. లేదు అది మళ్ళీ మనకి బై అబోవ్ లెవెల్కి ఇక్కడ కిందకు వచ్చి మళ్ళీ ఇక్కడ బై అబోవ్ లెవెల్ దగ్గర సస్టైన్ అయ్యింది అంటే మళ్ళీ మనం ఇక్కడ బై చేయొచ్చు. అది నెక్స్ట్ భారత్ ఎలక్ట్రానిక్స్. ఇది చూస్తే మనకి ఇక్కడ థర్డ్ క్యాండిలే మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది. మనం థర్డ్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇస్తే మనం ట్రేడ్ అనేది చేయము. తర్వాత మళ్ళీ ఇది కూడా పైకి ఇచ్చింది. బట్ ఇక్కడ మనకి ఇలాంటి సిచ్యువేషన్లో మనకు థర్డ్ క్యాండిలే అంటే మనకు 9:30 లోపల ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి రీట్రేస్మెంట్ అనేది కంపల్సరీగా రావాలి. రీట్రేస్మెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం బై చేస్తాము. మన టార్గెట్ వచ్చేసి 336. బట్ కానీ మన దీని యొక్క హై చూస్తే 335.80, ఒక 20 పైసా తక్కువగా ఇది మనకి టార్గెట్కి మిస్ అయింది, ఒక 20 పైసా. బట్ కానీ ఎండ్ ఆఫ్ ది డే క్లోజింగ్ చూస్తే మనకు 335.50 దగ్గర మనకి క్లోజ్ అయింది. అంటే ఇది మనకు ఈరోజు ప్రాఫిట్లోనే ఉంది. నెక్స్ట్ వన్ ఎస్బీఐ కార్డ్స్.
ఈ ఎస్బీఐ కార్డ్స్ కూడా చూస్తే మనకి చూడండి, మనకి 12:30 వరకు 12:30 1 వరకు మనకు ఎటువంటి టార్గెట్ అయితే రాలేదు. సారీ, మన ఎంట్రీ లెవెల్ అనేది రాలేదు. 12:55కి మనకు బై ఎంట్రీ పైన క్లోజ్ అయింది. సో, ఇక్కడ మనము ట్రేడ్ తీసుకుంటే మన టార్గెట్ వచ్చేసి 731. చూడండి, సింగిల్ క్యాండిల్‌లోనే మనకు టార్గెట్ ఇచ్చేసింది. ఇది ఫస్ట్ టార్గెటే కాదు, ఇది మనకు సెకండ్ టార్గెట్ కూడా ఇచ్చింది. థర్డ్ టార్గెట్ కూడా ఇది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, నేను మీకు ఇంకొకటి భారతి ఎయిర్టెల్ ఒకటి నేను చూపిస్తాను ఈరోజు మీకు. భారతీ ఎయిర్టెల్ అనేది మనకు మీరు చూస్తే మన బై అబోవ్ పైన మనం ట్రేడ్ తీసుకుంటాం. బట్ కానీ ఇక్కడ ఇది మీరు గమనిస్తే మన ఎంట్రీ లెవెల్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవుతుందంటే, ఇక్కడ చూడండి ఎక్కడ కూడా మనకి ఇది పైన క్లోజ్ అవ్వలేదు. జస్ట్ దాన్ని టచ్ అవుతుంది, కిందకొస్తుంది. టచ్ అవుతుంది, కిందకొస్తుంది. అంటే ఎక్కడ కూడా ఇది బై అబోవ్ పైన క్లోజ్ అవ్వలేదు. అంటే మనం ఇచ్చే లెవెల్ అంత పర్ఫెక్ట్‌గా, అంత అక్యురేట్‌గా ఉంటుందన్నమాట. సో, ఇది ఎందుకు ఈ లెవెల్‌ని దాటి పైకి పోలేదు? ఎందుకు ఈ లెవెల్ దగ్గర సస్టైన్ అయ్యి కిందనే ఉంది? అంటే మన లెవెల్ అంత పర్ఫెక్ట్‌గా ఇచ్చాం మనము. ముందు రోజే మనము ఒక లెవెల్ ఇస్తాము. ఆ లెవెల్ అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయిందో. దీన్ని దాటి ఏమన్నా పైకెళ్ళిందా? లేదు. చూడండి, ఇక్కడ ఒకసారి వచ్చింది, మళ్ళీ కిందకొచ్చింది. మళ్ళీ వచ్చింది, మళ్ళీ కిందకొచ్చింది. ఎక్కడ కూడా మనకు పైన అనేది క్లోజ్ అవ్వలేదు. ఇక్కడ కూడా ఇది పైకి బ్రేక్ అవ్వడానికి ట్రై చేసింది, కానీ బ్రేకౌట్ అవ్వలేక మళ్ళీ కిందకే వచ్చేసింది. సో, మనం ఇచ్చే లెవెల్స్ ఇంత అక్యురేట్‌గా ఉంటాయి. నెక్స్ట్ అటుల్. అటుల్ కూడా చూస్తే ఈరోజు మీరిది మీకెక్కడ కూడా పైకి బ్రేకౌట్ అవ్వలేదు. ఇది మీకు పైకి బ్రేకౌట్ అవ్వలేదు. ఇది కూడా మీకు పైన క్లోజ్ అవ్వలేదు. ఎక్కడ కూడా మనకిది పైన క్లోజ్ అవ్వలేదు. కిందకొచ్చింది, మళ్ళీ ఇక్కడ సస్టైన్ అవ్వలేకపోయింది పైన. కిందకొచ్చింది, మళ్ళీ ఇక్కడికొచ్చింది, మళ్ళీ కిందకే వచ్చింది, మళ్ళీ పైకి పోయింది, మళ్ళీ కిందకొచ్చింది, మళ్ళీ ఇక్కడ బ్రేకౌట్ ఇచ్చింది. ఇది 3, 5కి మనకు బ్రేకౌట్ ఇచ్చింది. మనం 2 తర్వాత అసలు ట్రేడే చేయము. సో, ఇది 3, 5కి మనకు బ్రేకౌట్ ఇచ్చింది కాబట్టి ఇది మనము దీన్ని అవాయిడ్ చేస్తాము ట్రేడ్‌ని. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా మన లెవెల్‌ని కాదని అది పైకి పోలేకపోయింది. ఇఫ్ ఇన్ కేస్ అది పైకెళ్ళింటే డెఫినిట్‌గా మన టార్గెట్ అనేది హిట్ అవుతుంది. సో, ఈరోజు ఇంకొక స్టాక్, ఈ స్టాక్ అనేది మనకి ట్రేడ్ ఇవ్వలేకపోయింది కరెక్ట్‌గా. అది ఎందుకు ఇవ్వలేకపోయింది? అసలు ఏంటది అనేసి నేను ఇప్పుడు మీకు చెప్తాను. భారత్ ఫోర్జ్ ఈ స్టాక్ మనకి యాక్చువల్‌గా ఈ స్టాక్ నేను మీకు ఇచ్చిన లెవెల్స్ వచ్చేసి అబ్జర్వ్ చేయమని బై అబోవ్ 1687 అండ్ టార్గెట్ వచ్చేసి 1699 మన టార్గెట్ దీనికి. యాక్చువల్‌గా ఇది చెప్పాలంటే మనకు థర్డ్ క్యాండిల్‌లో బ్రేకౌట్ వచ్చింది. మనం థర్డ్ క్యాండిల్‌లో బ్రేకౌట్ వస్తే తీసుకోము. ఫోర్త్ క్యాండిల్ ఇక్కడ రీట్రేస్‌మెంట్ రావాలి. రీట్రేస్‌మెంట్ వచ్చింది. కానీ ఇక్కడ పైన ఎక్కడ కూడా క్లోజ్ అవ్వలేదు రీట్రేస్‌మెంట్ వచ్చిన తర్వాత. నేను మీకు ఒకటే చెప్పాను. 9:30కి 3 5 మినిట్స్ క్యాండిల్స్ ఉంటాయి. ఆ 3 5 మినిట్స్ క్యాండిల్‌లో మనం ట్రేడ్ చేయము. అది పైన క్లోజ్ అయినా గాని మనం చేయము. ఇక్కడ ఇది పైన క్లోజ్ అయ్యింది అంటే డెఫినిట్‌గా అది రీట్రేస్‌మెంట్‌కి రావాల్సిందే. రీట్రేస్‌మెంట్‌కి ఇది కిందకొచ్చి కింద క్లోజ్ అయింది. మళ్ళీ ఇది ఎక్కడన్నా పైన క్లోజ్ అయిందా? బై అబోవ్ ఎంట్రీ పైన మనకి ఎక్కడన్నా క్లోజ్ అయిందా? ఎక్కడా కూడా మనకిది క్లోజ్ కాలేదు. సో, అసలు మనకిది ట్రేడే ఇవ్వలేదు. మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం. ఇక్కడ థర్డ్ క్యాండిల్ ఇచ్చింది పైకి. బట్ కానీ మనం థర్డ్ క్యాండిల్‌లో ఎంటర్ అవ్వము. ఫోర్త్ క్యాండిల్‌లో కూడా మనం ఎంటర్ అవ్వము. ఎందుకంటే ఇది రీట్రేస్‌మెంట్‌కి రావాలి. వన్స్ మనకు రీట్రేస్‌మెంట్‌కి వచ్చిన తర్వాతనే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం. ఇది ఎక్కడ కూడా పైన క్లోజ్ అవ్వలేదు. ఇక్కడ తర్వాత రీట్రేస్‌మెంట్ నుంచి వచ్చిన తర్వాత. బట్ కానీ దీంట్లో కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. ఎలా ట్రేడ్ చేయొచ్చు అంటే మనం ఇక్కడ 10 ఏఎం క్యాండిల్ మనం చూసుకుంటాం. ఇక్కడుంది 10 ఏఎం క్యాండిల్. 10 ఏఎం క్యాండిల్ క్లోజ్ ఎక్కడుంది? ఇక్కడ. ఈ లెవెల్‌కి మిడిల్‌లో ఉంది. సో, ఇప్పుడు 5 క్యాండిల్ కానించి మనకు 5 మినిట్స్ క్యాండిల్ అనేది 1687 పైన క్లోజ్ అయినా, లేకుండా 1674 ఈ లైన్ కింద క్లోజ్ అయినా మనం ట్రేడ్ తీసుకుంటాము. ఇది పైన క్లోజ్ అవ్వలేదు, కింద క్లోజ్ అయింది. కింద క్లోజ్ అయితే మన టార్గెట్ ఏమవుతుంది? ఇదవుతుంది ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ ఇదవుతుంది. చూడండి ఎగ్జాక్ట్‌గా వచ్చిందా లేదా? ఈ కాలిక్యులేషన్స్ అనేవి అంత అక్యురేట్‌గా ఉంటాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటిస్తే అంత పర్ఫెక్ట్‌గా ఉంటాయి దీంట్లో. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి లెవెల్స్, నేనిచ్చిన స్టాక్స్ అండ్ లెవెల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయ్యాయి. అండ్ ఆల్సో ఇంకొక స్టాక్ ఉంది. నేనది మర్చిపోయాను. హాల్. హాల్. ఇది. ఈ ఈ స్టాక్ చూస్తే మీరు
ఇక్కడ మనకి ఫోర్త్ క్యాండిల్ అనేది పైన క్లోజ్ ఇచ్చింది. తర్వాత కిందకొచ్చింది. దీనికి మనకి ఇది సెల్ ఎంట్రీకి రాలేదు. మనకిది సెల్ ఎంట్రీకి అయితే రాలేదు. ఆ లెవెల్ అయితే ఇక్కడ ఈ ఈ ఈ ఏరియాలో ఉంటుంది ఆ లెవెలు. మనకు ఆ లెవెల్ మనకు సెల్ ఎంట్రీ అయితే రాలేదు. మళ్ళీ ఇక్కడ బై ఇక్కడొచ్చింది. మళ్ళీ ఇక్కడ తీసుకుంటే చూడండి. ఎగ్జాక్ట్‌గా ఎక్కడ క్లోజ్ అయిందండి? బై అబోవ్ పైన క్లోజ్ అయింది గదా! నేనేం చెప్పాను మీకు? డెఫినెట్‌గా వన్స్ మనకిది బ్రేకౌట్ అయ్యింది అంటే, సెల్ ఎంట్రీకి రాకపోతే డెఫినెట్‌గా అది డే క్యాండిల్ క్లోజ్ అనేది బై అబోవ్ పైనే ఉంటుంది. ఉందా లేదా? 330 క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయింది? 5633 దగ్గర క్లోజ్ అయింది. మన బై ఎంట్రీ లెవెల్ 5624 అంటే ఇదొక 6 అదొక 4 10 పాయింట్స్ అబోవ్‌నే క్లోజ్ అయింది మనకి. అది. ఎండ్ ఆఫ్ ది డే కల్లా అది పైన క్లోజ్ అయింది. మన లెవెల్స్ అనేవి అంత పర్ఫెక్ట్‌గా ఉంటాయి. సో, నేను చెప్పేదేమంటే ఐయామ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా గాని ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఉంటుంది. సో, జస్ట్ ఓన్లీ 1 వీక్ ఆర్ 1 మంత్ నేను లెవెల్స్ అనేవి మీకు షేర్ చేస్తూనే ఉంటాను. మీరు జస్ట్ అబ్జర్వ్ మాత్రమే చేయండి. ట్రేడ్ అయితే తీసుకోవద్దు. అబ్జర్వ్ చేయండి నా లెవెల్స్ అనేవి. అవి మీకు వర్కౌట్ అవుతున్నాయి అంటేనే అప్పుడు మీ ఓన్ డెసిషన్ మీద మీరు చేసుకోవచ్చు. 1 మంత్ లోపల మీరు ఎటువంటి అబ్జర్వేషన్ లేకుండా మీరైతే ట్రేడ్ అయితే చేయొద్దు నేనిచ్చే లెవెల్స్‌ని బట్టి. సో, ఈరోజు కూడా కొన్ని స్టాక్స్ నేను ఫిల్టర్ చేస్తాను. ఫిల్టర్ చేసి రేపు మార్నింగ్ మీకు గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్.